అతి తక్కువ మంది మాత్రమే ప్రపంచానికి ఇప్పటివరకు వాళ్ళు కూడా శ్మశానంలో అనంతమైనటువంటి జీవితం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పేటువంటిది ఏమిటి అంటే బహువున జన్మనామంతే జ్ఞానవాన్నం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. బహూన జన్మనామంతే జ్ఞానవాన్నం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. ఎన్నో జన్మల అనంతరం, ఎన్నో జన్మల తరువాత జ్ఞానవాన్నం ప్రపద్యతే కాస్త జ్ఞానం కలుగుతుంది. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత, ఎన్నో జన్మల పరంపర తరువాత మళ్ళీ ఎత్తి మళ్ళీ జన్మించి జననం, మరణం, వృద్ధాప్యం, రోగం, ఈ మధ్యలో ఎన్నో అనుభవాలు, ఎన్నో విషయాలు, విషయ వాసనలు, అనుభవాలు చేసిన తర్వాత కొన్ని జన్మల తర్వాత కాస్త స్మరణకు వస్తుంది, కాస్త వైరాగ్యం ఏర్పడుతుంది, కాస్త జ్ఞానం కలుగుతుంది. ఏం చేస్తున్నాను నేను, ఎటువంటి వెళ్తా ఉంది, ఏమిటి ప్రపంచం, ఈ శరీరం ఏమిటిది, ఏమిటి ప్రపంచం, ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడికి పోతూ ఉన్నాను, దేనికోసం వచ్చాను అనేటువంటి కాస్త జిజ్ఞాస మొదలవుతుంది. బహూన జన్మనామంతే జ్ఞానవాన్నం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సర్వఆత్మ సుదుర్లభ. అప్పుడు భగవంతుడు ఆత్మసాక్షాత్కారం, చైతన్యం ఇలాంటివన్నీ వీటిని తెలుసుకోవడానికి, వీటిని సాక్షాత్కరించుకోవడానికి అప్పుడు మాత్రమే ప్రయత్నిస్తాడు. ఇదంత తేలిగ్గా ప్రతి ఒక్కరికి దొరికేటువంటిది కాదు. ఎందుకు అని అంటే మునులు, ఋషులు, తపస్సులు, సాధకులు వీరందరూ కూడా ఈ ప్రపంచాన్ని చక్కగా పరిశీలించారు, అధ్యయనం చేశారు, లోతుగా పరిశోధన చేశారు.